Yes, and good morning, everyone. So, welcome back to our class and as well as our channel. So, today in our class, we are going to discuss about one of the historical కాన్సెప్ట్స్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి, అవి తెలుసుకున్నాం ఈరోజు. సో టుడే ఈరోజు క్లాస్లో మెయిన్గా ఈ గ్రాండ్ రివిజన్ కానీ 1 మార్క్ క్వశ్చన్స్ కానీ అది కాదండి. సో టుడే ఐ వాంట్ టు టేకప్ వన్ ఇంపార్టెంట్ క్లాస్. ఈ క్లాస్ అనేది అందరికీ ఉపయోగపడుతుందండి. సో హూ ఎవర్ ప్రిపేరింగ్ ఫర్ ద గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ 10th పబ్లిక్ ఎగ్జామినేషన్, సో వాళ్ళకి ఈ లెసన్ బాగా ఉపయోగపడుతుంది. So without wasting time, I am going to start the concept of the lesson. So anyhow, so today we are going to start the lesson name Independent India. Okay, so the name of the lesson is Independent India. సో మనకి ఇండిపెండెన్స్ ఇండియా లేదా ఇండిపెండెంట్ ఇండియా అని చెప్తున్నాను. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇండిపెండెంట్ ఇండియా? అసలు ఈ లెసన్లో మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమేమి తెలుసుకోబోతున్నాం అన్నది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇండియా యొక్క పొజిషన్ ఎలా ఉంది అన్నది మనం ఈ లెసన్లో మెయిన్గా చూస్తాం. ఓకే, సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా యొక్క పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా మారింది, ఇండియన్ యొక్క కాన్స్టిట్యూషన్లో ఏ మార్పులు వచ్చాయి, సో పొలిటికల్ పార్టీస్ కానీ, ఎలక్షన్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్స్ కానీ, సో వీళ్ళందరూ ఏ విధంగా ఇండియాని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అసలు ఏ స్టేట్స్లో ఏ గొడవలు వచ్చాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. సో జనరల్లీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద టాపిక్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో దీన్ని మనం ఎలా స్టార్ట్ చేయాలంటే, సో ప్లీజ్ లిజన్ లైక్ ఏ స్టోరీ. ఇది ఒక స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే 1947 August 15. గాట్ ఇట్ ఆర్ నాట్? సో మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందండి? 15th August 1947 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఐ మీన్ దట్ August 15, 1947 తర్వాత పాకిస్తాన్ అండ్ ఇండియా రెండు పార్టీషన్ అయిపోయి, సో ఎప్పుడైతే మనకి పార్టీషన్ అయిపోయిందో ఇండియాకి ఒక ఇండిపెండెంట్ గవర్నమెంట్ అనేది ఫామ్ అవ్వడం జరిగిందండి. అంటే అప్పటి వరకు బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి ఇండియా సో 1947 తర్వాత ఇండిపెండెంట్ ఇండియా కింద మారిపోయింది. సో ఎప్పుడైతే అలా ఇండిపెండెంట్ ఇండియా కింద మారిపోయిందో అప్పటి నుంచి మన దేశానికి ఒక ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం ఒకటి ఉండాలి అని చెప్పి భావించి అప్పటి నుంచి మనకి కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇండియా ఇండిపెండెంట్ అయిందో అప్పటి నుంచి మన ఇండియాకి ఒక స్పెషల్ ఒక సెపరేట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉండాలని చెప్పి భావించి అప్పటి నుంచి రాజ్యాంగాన్ని ఇందులో మన ఇండియాలో ఉన్నటువంటి హిస్టరీ భాగంలో చేర్చారండి. అయితే ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్. అసలు ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అంతటినీ కూడా మనకి ఈ మొత్తం ఎంటైర్ వరల్డ్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ ద లెంతియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండి. సో మనది ప్రపంచంలో అతిపెద్ద రిటర్న్ అండ్ లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ మనదే అండి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ని ఎంటైర్ మొత్తం ఇదంతటినీ కూడా ఒక బాడీ కంట్రోల్ ఉంటుందండి. ఆ బాడీని మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్స్టిట్యూషన్ తెలుసుకునే ముందు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎప్పుడు ఫామ్ అయిందంటే జూలై 1946లో ఫామ్ అయిందండి. ఓకే, లిజన్ ఎవ్రీవన్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు లుక్ ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషన్ అండ్ టు అడాప్ట్ ద కాన్స్టిట్యూషన్. అంటే భారతదేశం తరపున ఉన్నటువంటి రాజ్యాంగాన్ని దత్తత తీసుకుని దాని యొక్క మంచి చెడులను చూసే ఒక బాడీయే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే జూలై 1946న ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. సో దీన్ని మన తెలుగులో రాజ్యాంగ పరిషత్ అంటాం, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో దిస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్ in July 1946 and the president of the constituent assembly is Dr. Babu Rajendra Prasad. ఓకే, ప్రెసిడెంట్ ఎవరండి? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మరి చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్ వన్. సో హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే చైర్మన్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదే ప్రెసిడెంట్ అయితే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సో వీళ్ళిద్దరి సమక్షంలో జూలై 1946న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయ్యి, సో 1946 దగ్గర నుంచి దాదాపుగా ఒక 3 years టైం తీసుకుని
1949కి వచ్చేటప్పటికి ఈ కాన్స్టిట్యూషన్ అంతా కూడా రెడీ అయ్యిందండి. అంటే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయినటువంటి 3 ఇయర్స్కి, అంటే 1946లో ఇది ఫామ్ అయింది. సో 46 నుంచి 49 వరకు ఒక 3 ఇయర్స్ గ్యాప్లో ఈ రాజ్యాంగం అంతటినీ కూడా తయారు చేసి, ఈ తయారు చేసినటువంటి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఇవ్వాలి. బికాజ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ ద ఓన్లీ బాడీ విచ్ ఈస్ గోయింగ్ టు అడాప్ట్ ద కాన్స్టిట్యూషన్. గట్ ఇట్ ఆర్ నాట్? సో ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఫైనల్లీ ఇట్ వాజ్ అడాప్టెడ్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆన్ 26th November 1949. ఓకే, సో ఈ తయారు చేసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగం అంతటినీ కూడా 26th November 1949 ఇయర్లో ఈ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చి దేనికి అడాప్ట్ చేశారంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి అడాప్ట్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇట్ హ్యాస్ అడాప్టెడ్, దత్తత తీసుకుని అంటే స్వీకరించింది. సో ఫైనల్లీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇట్ హ్యాస్ అడాప్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆన్ 26th November 1949. సో అడాప్ట్ చేసుకుని దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయించాలి కదండి. ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి సిటిజన్ దాన్ని ఫాలో అవ్వాలి. అంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేయించాలి ప్రతి వాళ్ళ చేత. సో ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి చేయించిందంటే 26th January 1950. వాట్ ఇట్ ఆర్ నాట్? సో ఫైనల్గా ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి వచ్చిందండి? 26th January 1950 నుంచి కాన్స్టిట్యూషన్ అన్నది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 ఇయర్స్ అండి. ఒకటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎప్పుడు ఫామ్ అయింది, సెకండ్ వన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎప్పుడు అడాప్ట్ చేయబడింది, అండ్ అలాగే కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, అయితే దాని యొక్క ప్రెసిడెంట్ ఎవరు, దాని యొక్క చైర్మన్ ఎవరు. సో ఈ 5 క్వశ్చన్స్ మనం పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1946 July and it has taken 3 years of time to prepare the constitution, and after 3 years in the year of 1949 on 26th November this constitution was adopted to Constituent Assembly, and finally the constitution came into force. I mean that constitution is going to be implemented from 26th January 1950. అందుకని మనం ఎవ్రీ ఇయర్ January 26th మనం రిపబ్లిక్ డే కింద జరుపుకుంటాం. సో దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిపబ్లిక్ డే. సో రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామంటే బికాజ్ ఇట్ వాజ్ ద డే ఆన్ విచ్ ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. ఎందుకంటే రాజ్యాంగం ఆ రోజు నుంచి దేశంలో ప్రతి ఒక్కరు పాటించేటట్టుగా అమల్లోకి వచ్చింది. సో ఫైనల్లీ దిస్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆర్ కేమ్ ఇన్ టు బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 26th January 1950. సో అండ్ ఫైనల్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అండ్ చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఇదంతటి కూడా మనకి కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. సో ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో అండ్ ఫైనల్లీ 1950కి వచ్చేటప్పటికి మనకి కాన్స్టిట్యూషన్ అనేది రెడీ అయిపోయిందండి. సో 26th January 1950 నుంచి ఎంటైర్ ఇండియా అన్నది ఆ కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాలి. అంటే కాన్స్టిట్యూషన్ అనేది ఇంప్లిమెంట్ అయ్యి దట్ వాస్ ద డే ఆన్ విచ్ యూఆర్ సెలబ్రేటింగ్ ద రిపబ్లిక్ డే. సో ఇదే టైంలో 1950లో మనకి ఎలక్షన్ కమిషన్ కూడా ఫామ్ అయిందండి. ఓకే, సో మనకి ఏంటంటే 1950కి వచ్చేటప్పటికి ఎలక్షన్ కమిషన్ కూడా ఇండియాలో ఫామ్ అయింది. ఎప్పుడు ఫామ్ అయిందంటే 1950 అంటే 1950 January 25 January 25th 1950 ఎలక్షన్ కమిషన్ అనేది ఫామ్ అయిందండి. సో అందుకని January 25th మనకి నేషనల్ వాటర్స్ డే అంటాం. ఏమంటాం దాన్ని మనం? నేషనల్ వాటర్స్ డే అంటాం. బికాజ్ ఇట్ వాస్ ద డే ఆన్ విచ్ ద ఎలక్షన్ కమిషన్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ 25th January 1950. గాట్ ఇట్ ఆర్ నాట్? సో అందుకని మనం ఎవ్రీ ఇయర్ January 25th నేషనల్ వాటర్స్ డే అంటాం. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్? సో ఇందాకల వరకు మనం కాన్స్టిట్యూషన్ చూసుకున్నాం. జస్ట్ నౌ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఎలక్షన్ కమిషన్. ఇది ఎప్పుడు ఫామ్ అయిందని చెప్పుకున్నామండి? 25th January 1915 ఫామ్ అయింది. అయితే ద మెయిన్ రీజన్ బిహైండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ టు కండక్ట్ ద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ. సో ఇండియాలో ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ త్రూ అవుట్ ద కంట్రీ ఇన్ ఎ స్మూతర్ వేలో ఎలక్షన్స్ని కండక్ట్ చేసి దాన్ని నిర్వహించడానికి చూసుకోవడానికి ఫామ్ అయినటువంటి ఒక సంస్థే ఎలక్షన్ కమిషన్. Got it or not? So the main reason behind the formation of election commission is to conduct the free and fair elections to all the citizens of India who have crossed 18 years of age.
అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే మనకి ఎలక్షన్స్లో మనం పార్టిసిపేట్ చేయలేదా, మనకు నచ్చిన వాళ్ళకి మనం ఓటింగ్ వేయాలన్నా లేదా రైట్ టు ఓట్ రావాలన్నా వీ హ్యావ్ టు క్రాస్ ద ఏజ్ ఆఫ్ 18 years. సో దాన్ని మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. యూనివర్సల్ adult franchise. Universal adult franchise is nothing but after crossing 18 years of age, each and every citizen they should get the right to vote. ఆ ఓటింగ్ రైట్ని మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. బట్ వీ హ్యావ్ టు క్రాస్ ద మినిమం ఏజ్ ఆఫ్ 18 years. సో 18 years దాటిన తర్వాత మనకి నచ్చినటువంటి రిప్రజెంటేటివ్కి మనం ఓట్ వేసి సో వాళ్ళని మనం గెలిపించుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఆఫ్టర్ క్రాసింగ్ 18 years of age, each and every citizen is entitled to get the voting right. ఓకే, సో ఎప్పుడైతే ఓటింగ్ రైట్ వస్తుందో సో మన ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాం, మనం కూడా ఓటింగ్ రైట్ వేస్తాం. సో మనకు నచ్చినటువంటి పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఎలక్షన్స్ అన్నీ జరుగుతుంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా కామన్ అండి. అయితే మనకి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఫామ్ అయిందని చెప్పుకున్నాను. సో దాన్ని మనం ఈసీ అంటామండి. ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్. సో ఇది ఎప్పుడు ఫామ్ అయిందని చెప్పుకున్నాం, 25th January 1915 ఫామ్ అయింది. సో ఫామ్ అయినటువంటి 2 yearsకి అంటే 1950లో ఫామ్ అయింది కాబట్టి 2 years అంటే 1952లో ఫస్ట్ టైం ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ అన్నవి జరిగాయండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ టైం ఇండిపెండెంట్ ఇండియాలో అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందని చెప్పుకున్నాం, 1947 August 15 ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి అంటే 1952. ఓకే, 1952లో ఫస్ట్ టైం ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. సో ఎప్పుడైతే 1952లో ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ జరిగాయో సో కొన్ని పార్టీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేసి అండ్ ఫైనల్లీ 1952లో ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ద పార్టీ విచ్ వన్ ఇన్ దట్ ఎలక్షన్స్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ అండి. సో 1952లో ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ జరిగాయని చెప్పుకున్నాం కదండి. ఆ ఎలక్షన్స్లో నెగ్గినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పార్టీ విన్ అవ్వడం స్టార్ట్ చేసిందో అంటే జనరల్లీ ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ ఫర్ ఎవ్రీ 5 years. అంటే ఫస్ట్ టైం ఎప్పుడు జరిగాయని చెప్పుకున్నాం, 1952లో జరిగింది. సో నెక్స్ట్ 5 years అంటే 1957కి వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ 5 years అంటే 1962కి వెళ్తుంది. అలా చూసుకుంటూ వెళ్తే 1952, 1957, 1962 వరుసగా ఈ 3 ఎలక్షన్స్లోనూ కాంగ్రెస్ పార్టీయే విన్ అయింది. గాట్ ఇట్ ఆర్ నాట్? సో మనకి ఇప్పుడు కరెక్ట్గా చెప్పుకుంటుంటే 1952 నుంచి 57 వరకు అదే విన్ అయింది. 57లో జరిగిన ఎలక్షన్స్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విన్ అయింది. ఆ 57 మళ్ళీ తర్వాత 62లో కూడా జరిగింది. ఆ 62లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అంటే ఏకదాటిగా మనకి ఇండిపెండెన్స్ వచ్చాక ఫస్ట్ టైం ఎలక్షన్స్ 1952లో జరిగినప్పుడు 52 దగ్గర నుంచి దాదాపుగా 66 వరకు కంటిన్యూగా ఏకదాటిగా పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే దీన్ని మనం వన్ పార్టీ డామినెన్స్ అని కూడా అంటాం. ఎందుకంటే ఎంటైర్ ఇండియాని ఎక్కువ కాలం డామినెంట్ రోల్ ప్లే చేసినటువంటి పార్టీయే కాంగ్రెస్ పార్టీ. ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ సింగిల్ డామినెంట్ పార్టీ. సో దీన్ని మనం ఏమని పిలవచ్చు అంటే సింగిల్ డామినెన్స్ పార్టీ అనొచ్చు లేదా సింగిల్ డామినెంట్ పార్టీ అనొచ్చండి. ఓకే, బికాస్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ ఆఫ్ 1952 ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ద కాంగ్రెస్ పార్టీ ఇట్ హ్యాస్ రూల్డ్ ఫర్ మెనీ ఇయర్స్ కాన్సిక్యూటివ్లీ ఫర్ ద 3 times 1952, 57 and 62. సో వరుసగా 3 ఎలక్షన్స్లో కూడా నెగ్గింది కాబట్టి యూ కెన్ సే ఇట్ యాజ్ వన్ పార్టీ డామినెన్స్ ఆర్ సింగిల్ పార్టీ డామినెన్స్. వాట్ ఇట్ ఆర్ నాట్? అయితే ఇక్కడ ఫస్ట్ టైం మనకి ప్రెసిడెంట్గా ఎవరు ఎలక్ట్ అయ్యారండి? మనకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అండి. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ అన్ని జరిగిన తర్వాత మనకి ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మనకి జవహర్లాల్ నెహ్రూ. ఓకే, సో 1952 దగ్గర నుంచి దాదాపుగా 1964 వరకు నెహ్రూ గారు బతుకున్నారండి. లిజన్ కేర్ఫుల్లీ. సో 1952లో ఫస్ట్ టైం ఎలక్షన్స్ జరిగాయి. సో 1952 దగ్గర నుంచి 1964 వరకు అంటే దాదాపుగా 12 సంవత్సరాలు అంటే ఫస్ట్ టైం ఎలక్షన్స్ జరిగాక 12 సంవత్సరాల వరకు నెహ్రూ గారు బతుకున్నారు. సో 1952 to 1964 వరకు కాంగ్రెస్ పార్టీని ఏకదాటిగా లాక్కుంటూ వచ్చి 64లో నెహ్రూ గారు స్వర్గస్థులవడం జరిగింది. అంటే నెహ్రూ వాజ్ ఎక్స్పైర్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1964. సో 1964లో ఎప్పుడైతే నెహ్రూ గారు ఎక్స్పైర్ అయ్యారో ఆ టైంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొక లీడర్ వచ్చారండి. అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. సో జవహర్లాల్ నెహ్రూ గారి ప్లేస్లో ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి.
వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ద సెకండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రి అండి, ఎల్బి శాస్త్రి అంటూ ఉంటాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఓకే, సో మనకి 1952 నుంచి 1964 వరకు నెహ్రూ గారు రూల్ చేస్తే 1964లో నెహ్రూ గారు చనిపోయిన తర్వాత మనకు వచ్చినటువంటి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ లాల్ బహదూర్ శాస్త్రి. 1964లో వచ్చారండి. బట్ దురదృష్టవశాత్తు ఓన్లీ 2 years మాత్రమే పరిపాలించి ఇతను కూడా ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. సో 1964 నుంచి 1966 వరకు మాత్రమే పరిపాలించారు ఎవరు, లాల్ బహదూర్ శాస్త్రి. సో ఈ పరిపాలించిన 2 years కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. సో ఇతను పరిపాలించింది 2 years. అయితే ఈ 2 yearsలో కూడా ఇండియాలో వచ్చినటువంటి కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. ఆ డిస్టర్బెన్స్ అన్నింటినీ కూడా ప్రెషర్ని చాలా కూల్గా హ్యాండిల్ చేసిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. అండ్ హీఈస్ ద ఓన్లీ ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రైమ్ మినిస్టర్ టు గివ్ అన్ ఇంపార్టెంట్ స్లోగన్ టు ఆల్ ద ఫార్మర్స్. అండ్ అలాగే ఆర్మీలో పనిచేసే సోల్జర్స్ని కూడా సపోర్ట్ చేసి ఇవ్వాలండి. సో ఈ లాల్ బహదూర్ శాస్త్రి ఈజ్ హ్యావింగ్ ఏ స్పెషల్ అప్రిషియేషన్ రోల్ ఇన్ ఇండియన్ హిస్టరీ. ఎందుకంటే ఇతను పరిపాలించిన 2 years. ఈ 2 yearsలో కూడా ఎస్పెషల్లీ హీ హాస్ గివెన్ ఏ పర్టికులర్ ఇంపార్టెన్స్ టు ఆల్ ద ఆర్మీ సోల్జర్స్. జవాన్లు అంటూ ఉంటాం, జవాన్ అంటే ఆర్మీ సోల్జర్స్. అండ్ అలాగే రైతులు, కిసాన్ అంటూ ఉంటాం. అలాగే మనకి నెక్స్ట్ ఈ ఇండియాలో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా హ్యాండిల్ చేస్తూ ఆ 2 years కూడా చాలా బాగా పరిపాలించి 1966లో ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 2 yearsలో కూడా అతను ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటంటే జై జవాన్ జై కిసాన్. ఓకే, ఈ స్లోగన్ వినే ఉంటారండి, జై జవాన్ జై కిసాన్. సో జై జవాన్ జై కిసాన్ ఈజ్ ద స్లోగన్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడండి. సో జై జవాన్ జై కిసాన్ ఈజ్ ద స్లోగన్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ అంటే ఆర్మీ వాళ్ళని మెచ్చుకోవడం అండి, జై కిసాన్, కిసాన్ అంటే రైతులు అండి. సో వీళ్ళిద్దరూ బాగుంటేనే దేశం బాగుంటుంది. అంటే ఒకళ్ళు మన కడుపు నింపితే ఒకళ్ళు మన జీవితాన్ని కాపాడుతున్నారు. సో జై జవాన్ జై కిసాన్ ఈజ్ ద స్లోగన్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి. అండ్ ఆ టైంలో మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్న టైంలో మనకి ఇంకా ఏం జరిగిందంటే యాంటీ హిందీ ఎడ్యుటేషన్స్ కూడా జరిగిందండి. యాంటీ హిందీ ఎడ్యుటేషన్స్ అంటే ఇక్కడ ఒక యాంటీ హిందీ అంటే హిందీ లాంగ్వేజ్కి ఆపోజిట్గా కొన్ని స్టేట్స్ గొడవ చేయడం జరిగింది. ఎందుకంటే 1963, 1964లో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే హిందీ లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజ్ కింద డిక్లేర్ చేయడం జరిగిందండి. అందుకే ఈ రోజుకి మనం హిందీని మనం రాజభాష లేదా రాష్ట్ర భాష అంటూ ఉంటాం హిందీలో, అవునా కదా. సో 1963లో ఇండియన్ గవర్నమెంట్ ఇట్ హ్యాస్ డిక్లేర్డ్ హిందీ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ గవర్నమెంట్ in the year of 1963 it has declared Hindi as the official language. అలా డిక్లేర్ చేయడం తమిళనాడు స్టేట్కి వాళ్ళకి నచ్చలేదండి. అందుకే ఈవెన్ టుడే మనం టు బీ ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే తమిళనాడులో హిందీ అంతగా డెవలప్ అవ్వదండి. ఎందుకంటే మనం హిందీ మాట్లాడినా తమిళియన్స్ మనకి రెస్పాండ్ అవ్వరు. ఎందుకంటే తమిళియన్స్కి ఈ హిందీని ఒక రాష్ట్ర భాష కింద డిక్లేర్ చేయడం వాళ్ళకి నచ్చలేదు. అందుకే వాళ్ళు ఏం స్టార్ట్ చేశారంటే యాంటీ హిందీ ఎడ్యుటేషన్ అంటే ఒక స్ట్రైక్, గొడవ, రెవల్యూషన్ తీసుకొచ్చారు. సో ఈ యాంటీ హిందీ ఎడ్యుటేషన్ తీసుకొచ్చినటువంటి స్టేట్ ఏ స్టేట్ అంటే తమిళనాడు. ఈ తమిళనాడు తీసుకొచ్చినటువంటి యాంటీ హిందీ ఎడ్యుటేషన్ని కూడా ఈ ప్రెషర్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఓకే, సో అందుకే మనం చెప్పుకుంటూ వెళ్తే పరిపాలించింది 2 years, బట్ ఈజ్ హ్యావింగ్ ఎ స్పెషల్ రోల్. ఓకే, సో జై జవాన్ జై కిసాన్ అంటే ఆర్మీ వాళ్ళు బాగుండాలి, రైతులు బాగుండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద తమిళనాడు స్టేట్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ యాంటీ హిందీ ఎడ్యుకేషన్ బికాజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1963 ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్డ్ హిందీ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్. సో దానికి యాంటీ హిందీ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. సో ఈ యాంటీ హిందీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినటువంటి స్టేట్ ఏ స్టేట్ అంటే తమిళనాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడండి. ఓకే, సో విచ్ ఇండియన్ స్టేట్ స్టార్టెడ్ యాంటీ హిందీ ఎడ్యుకేషన్ అంటే తమిళనాడు. సో ఈ సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేసిన వాడు లాల్ బహదూర్ శాస్త్రి. సో ఆఫ్టర్ 1966లా చెప్పుకుంటూ వెళ్తే సో 1966 తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారండి. ఓకే, షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. అంటే లేడీ కోటాలోంచి ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఓకే, సో ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు కొన్ని పథకాలు పెట్టారు. ఈ పథకాలతో పాటు పేదరికాన్ని కూడా నిర్మూలన చేద్దాం అనుకున్నారండి. సో దాన్ని మనం హిందీలో గరీబ్ అంటాం, పేదరికాన్ని. గరీబీ హటావో అనే ఒక స్లోగన్తో ఈవిడ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. గరీబీ హటావో అంటాం. గరీబీ హటావో అంటే పేదరికాన్ని నిర్మూలించాలి అనేది ఒక స్లోగన్. ఈ గరీబీ హటావో అన్నది ఎవరి యొక్క స్లోగన్ అంటే ఇందిరాగాంధీ గారు.
ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇప్పుడు మనకి చాలా క్వశ్చన్స్ కవర్ అయ్యాయండి. సో ఇక్కడ ఏ విధంగా కవర్ అవుతుందంటే గరీబీ హటావో ఈజ్ ద స్లోగన్ ఆఫ్ డాష్ అని అడుగుతుంటాడండి. ఎవరండి అక్కడ ఆన్సర్? గరీబీ హటావో ఈజ్ ద స్లోగన్ ఆఫ్ శ్రీమతి ఇందిరాగాంధీ. లేదా సెకండ్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని అడుగుతాడు. ఉమెన్ అని పేరు వినబడంగానే శ్రీమతి ఇందిరాగాంధీ. అండ్ అలాగే జై జవాన్ జై కిషాన్ ఈజ్ ద స్లోగన్ ఆఫ్ డాష్ అని అడుగుతాడు. సో జై జవాన్ జై కిషాన్ ఈజ్ ద స్లోగన్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి. అండ్ విచ్ స్టేట్ స్టార్టెడ్ యాంటీ హిందీ ఎడ్యుకేషన్ అని చెప్పి అడుగుతాడు. తమిళనాడు ఈజ్ ద స్టేట్ దట్ స్టార్టెడ్ యాంటీ హిందీ ఎడ్యుకేషన్. వాట్ ఇట్ ఆర్ నాట్? అండ్ విచ్ ఈజ్ ద సింగిల్ డామినెంట్ పార్టీ ఇన్ ఇండియా అని అడుగుతాడు. కాంగ్రెస్ పార్టీ. అండ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి జనరల్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా వర్ హెల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద డాష్ ఇయర్ అని అడుగుతాడు. 1952. గాట్ ఇట్ ఆర్? సో 1952లో ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్ జరిగాయి. అండ్ హూ ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని అడుగుతాడండి. జవహర్లాల్ నెహ్రూ. ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఇందిరాగాంధీ. అండ్ అలాగే హూ ఈజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అండ్ హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిపబ్లిక్ డే అంటే ఆన్ 26 January 1950 ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. అండ్ వెన్ వాజ్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్? సో కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ అయిందండి? కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆన్ 26th November 1949. అండ్ వెన్ వాజ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫార్మ్డ్? సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ July 1946. సో ఇప్పటి వరకు జరిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ విధంగా మనం కవర్ చేసుకుంటూ వెళ్ళాలండి. సో ఈ ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే వచ్చారో 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత ఈవిడ ప్రైమ్ మినిస్టర్ అయిందండి. సో విత్ ద స్లోగన్ ఆఫ్ గరీబీ హటావో. సో ఈవిడ పరిపాలనలోకి రావడం, కొంత ఎమర్జెన్సీ కూడా పెట్టడం జరిగిందండి. ఆ టైంలో ఇండియాలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఆ డిస్టర్బెన్సెస్ అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేయాలి అంటే ఇండియా మొత్తం కూల్ అవ్వడానికి ఈవిడ ఎమర్జెన్సీ పెట్టిందండి. అత్యవసర క్రిటికల్ కండిషన్ అంటుందండి, ఎమర్జెన్సీ. సో ఫస్ట్ టైం ఇండియన్ కంట్రీలో ఎమర్జెన్సీ పెట్టినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఇందిరాగాంధీ గారండి. ఓకే, నాట్ ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ, నాట్ ఈవెన్ లాల్ బహదూర్ శాస్త్రి. ఇందిరాగాంధీ గారే ఫస్ట్ టైం ఎమర్జెన్సీ అనే పదాన్ని మనకి ఇంప్లిమెంట్ చేయించారు ఇండియాలో. సో ఎమర్జెన్సీ అనే పదం వినబడితే మనం పెట్టాల్సిన ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఇందిరాగాంధీ గారు. సో గాట్ ఇట్ ఆర్ నాట్? సో అయితే ఇక్కడ మనకి ఇక్కడ వరకు బాగానే జరిగిందండి కదా. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే 1952లో ఫస్ట్ టైం ఎలక్షన్స్ జరిగాయి ఇండియాలో. 52లో కాంగ్రెస్ విన్ అయింది, 57లో కాంగ్రెస్ విన్ అయింది, 62లో కాంగ్రెస్ విన్ అయింది, 66 ఇందిరాగాంధీ కాంగ్రెస్ విన్ అయింది. సో యూ కెన్ సే దట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆర్ సింగిల్ డామినెన్స్ పార్టీ అని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇదంతా ఇలా ఉంటే ఇదంతా ఒక ట్రాక్ అండి. అంటే కాన్స్టిట్యూషన్ గురించి, అలాగే ఎలక్షన్ కమిషన్ గురించి ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం. సో ఇది కాకుండా ఒక సెపరేట్ ట్రాక్ ఇంకోటి ఉందండి. అదేంటంటే మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అంటే 1947 August 15 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ఎంటైర్ ఇండియా అన్నది ఒక ఛాలెంజ్ ఫేస్ చేసిందండి. ఛాలెంజింగ్ అంటే ఒక డిఫికల్ట్ టాస్క్. అంటే ఇండిపెండెన్స్ అయితే వచ్చింది, అవునా కదా? ఎప్పుడు వచ్చింది? 15th August 1947 ఇండిపెండెన్స్ వచ్చింది. ఈ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో, సో ఇండిపెండెంట్ ఇండియా కింద ఫామ్ అయిందో, మరి ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్, రాష్ట్రాలు ఉన్నాయి కదా. అంటే ఇండియా అనేది ఒక కంట్రీ, అంటే ఒక దేశంలో రాష్ట్రాలు ఉంటాయి ఖచ్చితంగా. మరి రాష్ట్రాలని ఎలా అరేంజ్ చేయాలి అంటే ఈస్టర్న్ సైడ్ వైపు ఏ స్టేట్స్ వెళ్ళాలి, వెస్టర్న్ సైడ్ ఏమేమి ఉండాలి, నార్థన్ సైడ్ ఏమేమి ఉండాలి, సదర్న్ సైడ్ ఏమేమి ఉండాలి, సెంట్రల్ ఇండియాలో ఏమి ఉండాలి. సో ఇలా ఇప్పుడు ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ అయితే వచ్చింది, అంటే ఒక 50% హ్యాపీ. మరి నెక్స్ట్ వచ్చే ఛాలెంజింగ్ టాస్క్ ఏంటి అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏం ఫేస్ చేసింది అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్స్. ఇప్పుడు ఆ స్టేట్స్ మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చెప్తుంటే సౌత్ ఇండియాలో మనం చూపిస్తూ ఉంటాం. ఆ సౌత్ ఇండియాలోనే ఎలా పెట్టాలి, మరి ఎందుకు ఈస్ట్ ఇండియాలో పెట్టలేదు, మరి దానికి ఆ పేరు ఎందుకు పెట్టారు, ఇలా ఈ పేరు ఎందుకు పెట్టారు అంటే మన స్టేట్స్ని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది ఒక ఇంపార్టెంట్ ఛాలెంజింగ్ టాస్క్ అనేది వచ్చిందండి. అయితే ఈ టైంలో స్టేట్స్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి అనే దాని మీద కొన్ని రెవల్యూషన్స్, ఉద్యమాలు కూడా జరిగాయండి. అయితే మరి స్టేట్స్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి అనే విషయం పైన కొన్ని డిమాండ్స్ ఎలా వచ్చాయంటే స్టేట్స్ అన్నీ కూడా అకార్డింగ్ టు ద లాంగ్వేజ్, అంటే ప్రజలు మాట్లాడే భాష బట్టి వాళ్ళని విడదీయాలి. అంటే ఈ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరూ ఓ పక్కకి, హిందీ మాట్లాడే వాళ్ళందరూ ఓ పక్కకి, తెలుగు మాట్లాడే వాళ్ళు ఒక పక్కకి, అలాగే ఉర్దూ మాట్లాడే వాళ్ళందరూ ఒక పక్కకి, బెంగాలీ మాట్లాడే వాళ్ళందరూ ఒక పక్కకి, మరాఠీ మాట్లాడే వాళ్ళు ఒక పక్క. అంటే ఈ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఈ స్టేట్స్ అన్నిటినీ కూడా ఎలా ఆర్గనైజ్ చేయాలని చెప్పి డిమాండ్ వచ్చిందంటే అకార్డింగ్ టు ద లాంగ్వేజ్. సో దాన్నే మనం సోషల్లో లింగ్విస్ట్ అంటాం, LINGUIST.
ఓకే, లింగ్విస్ట్ అంటే అకార్డింగ్ టు ద బేసింగ్ ఆన్ ద లాంగ్వేజ్, అంటే ప్రజలు మాట్లాడే భాష బట్టి ఆ రాష్ట్రాన్ని అలా అరేంజ్ చేయాలని ఒక డిమాండ్ ఒకటి వచ్చింది. మరి ఈ డిమాండ్లో మన ఆంధ్ర ప్రజలు కూడా పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో మన ఆంధ్రప్రదేశ్ అన్నది తమిళనాడు మద్రాస్ కంట్రోల్లో ఉండేదండి. ఆడిటర్ నోట్. సో ఇక్కడ మనకి ఎలా వచ్చిందంటే ఇష్యూ, ఇండిపెండెన్స్ అయితే వచ్చింది, కానీ మన తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర ప్రజలు, అంటే అప్పట్లో తెలంగాణ కూడా మన ఆంధ్రలోనే కలిపి ఉండేదండి. రీసెంట్గా 2014లో బైఫర్కేట్ అయింది, కానీ సో అంతకు ముందు అంటే 1950, 1940స్లో ఆ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన తెలంగాణ కూడా మన ఆంధ్రతోనే ఉండేది. అయితే ఇక్కడ జరిగినటువంటి రెవల్యూషన్ ఏంటంటే ఇండిపెండెన్స్ అయితే వచ్చింది, కానీ మన తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ఆంధ్ర వాళ్ళు, అంటే ఐ మీన్ ఇంక్లూడింగ్ తెలంగాణ వాళ్ళు కూడా, సో వీళ్ళందరూ కూడా మద్రాస్ ప్రెసిడెన్సీ కంట్రోల్లో ఉండేవాళ్ళు. మద్రాస్ ప్రెసిడెన్సీ కంట్రోల్లో ఉండడం అంటే తమిళనాడు గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేవాళ్ళు. అయితే ఎప్పుడైతే తమిళనాడు గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నారో సో మన ప్రజల్ని వాళ్ళు తక్కువగా చూసేవాళ్ళు. అంటే ఇద్దరు ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, జాబ్స్ అవ్వచ్చు, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, లేదా ఏవైనా ఒక ఎంప్లాయ్మెంట్ ఫీల్డ్ అవ్వచ్చు, అని అన్నిట్లో కూడా మన వాళ్ళని తక్కువగా అంటే చూడడం జరిగేది. అయితే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మన తెలుగు లాంగ్వేజ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగేది కాదు. సో దీన్ని బేస్ చేసుకుని తమిళ్ మాట్లాడే వాళ్ళు ఒక పక్కకి, తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒక పక్కకి వెళ్ళాలి అని చెప్పి ఒక ఉద్యమం అనేది మనం ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేశారండి. సో వీళ్ళందరికీ ఒక లీడర్ ఎదరికొచ్చి సపోర్ట్ చేస్తూ ఒక సెపరేట్ తెలుగు స్పీకింగ్ స్టేట్ కోసం డిమాండ్ చేశారండి. అంటే డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ని డిమాండ్ చేశారు. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేశారంటే ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్ లేదు, ఎందుకంటే ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు తెలుగు ప్రజలకి సెపరేట్గా తమిళనాడు నుంచి సెపరేట్ అయిపోతూ వీళ్ళకంటూ ఒక సెపరేట్గా ఒక తెలుగు స్పీకింగ్ స్టేట్ కావాలి అని చెప్పి తెలుగు ప్రజల తరపున దాదాపుగా 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి చనిపోయారండి. సో దట్ లీడర్ నేమ్ ఈజ్ పొట్టి శ్రీరాములు గారండి. వెరీ వెరీ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ నేమ్ హూ సపోర్టెడ్ ఫర్ ఎస్పెషల్లీ తెలుగు people in demanding a separate Telugu state for all the Telugu people in order to get bifurcated from the Tamil Nadu or Madras presidency. సో మన తెలుగు ప్రజల తరపున దాదాపుగా 52 రోజుల నుంచి 58 రోజుల మధ్య నిరాహార దీక్ష చేస్తూ మన తెలుగు ప్రజల కోసం సపోర్ట్ చేసి ఒక ఉద్యమాన్ని నడిపించారండి. సో దట్ లీడర్ నేమ్ ఈజ్ పొట్టి శ్రీరాములు. సో బేసికలీ హీఈస్ ఫ్రమ్ నెల్లూరు. ఓకే, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్ర తరపున ఒక సెపరేట్ తెలుగు స్పీకింగ్ స్టేట్ కింద ఉద్యమం చేపట్టారు. సో ఎప్పుడైతే తను చనిపోవడం జరిగిందో సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా దిగొచ్చిందండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా దిగొచ్చి ఈ తెలుగు వాళ్ళకి తమిళియన్స్కి పట్టలేదు కాబట్టి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ హెస్ ఎగ్జామిన్డ్ ఆల్ ద కండిషన్స్ అండ్ అపాయింటెడ్ వన్ కమిటీ. ఆ కమిటీనే మనం ఎస్ఆర్సి కమిటీ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఆర్సి అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. సో ఎస్ఆర్సి కమిటీ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేసి చనిపోయారో తెలుగు ప్రజల కోసం, అప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ అపాయింటెడ్ వన్ కమిటీ. దట్ కమిటీ ఈజ్ కాల్డ్ ఎస్ఆర్సి కమిటీ, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఆర్ కమిటీ ఏదైనా అనొచ్చండి. సో ఎస్ఆర్సి అంటే అదండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతూ ఉంటాడు ఎక్స్పాండ్ ఎస్ఆర్సి అని. ఎస్ఆర్సి స్టాండ్స్ ఫర్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ. పేరులోనే ఉంది స్టేట్స్ని ఎలా రీఆర్గనైజ్ చేయాలి. సో వాళ్ళు వచ్చి మొత్తం స్టడీ చేశారు, అసలు ఏంటి గొడవలు ఎలా జరుగుతున్నాయి, సో వాళ్ళ లాంగ్వేజ్కి ఎందుకంటే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇవన్నీ స్టడీ చేసి వాళ్ళ యొక్క రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. సో ఫైనల్గా ఆ రిపోర్ట్ ఏం చెప్పింది, ఈ ఎస్ఆర్సి కమిటీ ఏమని ఇచ్చింది పర్మిషన్ అంటే, సో ఇట్ హ్యాస్ గివెన్ పర్మిషన్ టు ఆల్ ద స్టేట్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లింగ్విస్ట్. సో లాంగ్వేజ్ ప్రకారంగా స్టేట్స్ అనేవి ఫార్మ్ చేసుకోవచ్చు అని చెప్పి ఫైనల్లీ ఇట్ హ్యాస్ గివెన్ ద జడ్జిమెంట్. సో ఫైనల్గా ఇదంతా ఫేస్ చేస్తున్నాం కాబట్టి యూ కెన్ సే దట్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు కదండి. అంటే ఇండిపెండెన్స్ అయితే వచ్చింది, కానీ లింగ్విస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసాం. సో ఫైనల్గా ఎస్ఆర్సి కమిటీ అనేది రావడం, ఈ ఎస్ఆర్సి కమిటీ 1953 అంటే 1952లో పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేసి చనిపోయారు. సో దీక్ష చేసి చనిపోయిన తర్వాత 1953లో ఎస్ఆర్సి కమిటీ వచ్చింది, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ వచ్చి, సో ఫైనల్లీ ఇట్ హెస్ గివెన్ ఏ రిపోర్ట్. ఫైనల్గా స్టడీ చేసి ఏమని చెప్పిందంటే ఇండియాలో స్టేట్స్ అన్నవి బేసింగ్ అపాన్ ద లింగ్విస్ట్ ఆర్ లాంగ్వేజ్ బట్టి ఫామ్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ పొట్టి శ్రీరాములు గారి యొక్క దీక్ష నెరవేరి ఫైనల్లీ దట్ హంగర్ స్ట్రైక్ హ్యాస్ బీన్ సక్సీడెడ్. అంటే ఆ వ్యక్తి అయితే లేకపోవచ్చు,
బట్ అతను చేసినటువంటి దీక్ష తెలుగు ప్రజల కోసం చేసినటువంటిది ఈ రోజుకి మనం గుర్తుపెట్టుకుంటాం. సో ఎస్ఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఆయా భాషలు బట్టి ఏర్పరచుకోవచ్చు. సో ఫైనలీ దిస్ వాజ్ ద డెసిషన్ గివెన్ బై ద ఎస్ఆర్సీ కమిటీ. అయితే ఇక్కడ ఎస్ఆర్సీ కమిటీ ఎప్పుడు ఇచ్చింది రిపోర్టు అంటే 1956లో ఇచ్చిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే రావడం 1953లో వచ్చింది, బట్ 3 years టైం తీసుకుంది. సో 1953లో ఎస్ఆర్సీ కమిటీ ఇండియాకి వచ్చి 3 years స్టడీ చేసి 1956లో ఈ రిపోర్ట్ ఇచ్చింది. సో ఎప్పుడైతే లాంగ్వేజెస్ ప్రకారంగా రిపోర్ట్ ఇచ్చిందో ఫామ్ చేసుకోవచ్చని 1956లోనే ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. కాస్త ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోండి. సో 1st November 1956 ఇస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఎస్ఆర్సీ రిపోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారమే ఏమని ఇచ్చింది, లాంగ్వేజ్ ప్రకారంగా స్టేట్స్ ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పింది. సో ఆ స్టేట్స్ అన్న ప్రకారం లాంగ్వేజ్ ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ స్టేట్ ఏది ఫామ్ అయిందండి, ఆంధ్రప్రదేశ్. 1956లో ఎస్ఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఇమీడియట్గా 1956లోనే తమిళనాడు నుంచి సెపరేట్ అయిపోయి ఫైనల్లీ 1956 వాజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ November 1st. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ఈ ఎస్ఆర్సీ కమిటీలో మనకి 3 members ఉన్నారండి. అయితే వాళ్ళ ముగ్గురు ఎవరు అంటే, ఒకటి ఫజల్ అలీ, FAZAL, ఫజల్ అలీ, ALI, ఫజల్ అలీ. అండ్ సెకండ్ వన్ పనిక్కర్, PANIKKAR, పనిక్కర్. ఓకే, ఫజల్ అలీ, పనిక్కర్. అండ్ థర్డ్ వన్ కుంజ్రు, KUNZRU, కుంజ్రు, పనిక్కర్ అండ్ ఫజల్ అలీ are the 3 important persons of SRC committee. So you can say that is one of the important challenge that was faced after independence. So the remaining topics will be continued in the tomorrow's class. So till now we have discussed about constitution, constituent assembly, election commission and important challenges that were faced by India after independence. Okay, so the next topic will be discussed tomorrow. Okay, have a nice day. Thank you everyone.